ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ ముందుకు వెళ్లనున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తానేనని అంటున్నారు ఈటెల. తన కుటుంబ సభ్యులతో పాటు గన్మెన్లు, కారు డ్రైవర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సిట్కు సమర్పిస్తానని ఇప్పటికే చెప్పారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ ముందుకు వెళ్లనున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తానికి కీలకంగా మారింది. చివరి స్టేజ్ కు చేరుకుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే నిందితులందరినీ విచారించారు. ప్రభాకర్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్లు విచారణ ఒకవైపు కొనసాగుతుంది. దాంట్లో భాగంగా సాక్షులకు సంబంధించిన వాంగ్మూలాలను కూడా సిట్ అధికారుల బృందం రికార్డు చేస్తూ రావడం జరిగింది. ఇవాళ హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారంటూ కూడా గతంలోనే ఈటెల రాజేందర్ పలుమార్లు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి ఈటెల రాజేందర్ రాబోతున్నాడు. అతనితో పాటు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇతనికి సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ గురైందన్న నేపథ్యంలో అతను కూడా తన వాంగ్మూలం ఇవ్వడానికి రాబోతున్నారు. ప్రధానంగా 2018, 2023లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారన్న అంశంపైనే ప్రధానంగా సిట్ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు 2023 ఎన్నికలతో పాటు ఇటు హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ల పైన ప్రధానంగా దృష్టి సారించారు. ఆ తర్వాత 2018 వరకు కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెళ్ళింది అనేది మనకు ఇప్పుడు సిట్ జరుపుతున్న దర్యాప్తు అంశాల ద్వారా వెలుగులోకి అయితే రావడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఒకవైపు సాక్షులకు సంబంధించిన వాంగ్మూలాలు రికార్డు చేస్తూనే మరొక వైపు కేసులో నిందితులుగా ఉన్న వారిని అందరినీ కూడా విచారిస్తూ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆగస్టు 5 వరకు ప్రభాకర్ రావుని అరెస్టు చేయొద్దంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆగస్టు 4న కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యం అయితే మనకు కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.